మమ్మల్ని క్షమించాలని కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం 10 గంటలకే రావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల లేట్ అయింది. అన్నిదా భావించదని కోరుకుంటూ, ఇవాళ మన కైక్లో నియోజకవర్గంలో 2019 నుంచి నేటి వరకు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. మే 13 తారీఖున మనం ఏం చేయాలి? కైక్లూరుకి స్వతంత్రం ఉందా? 2019 నుంచి 2019 నుంచే దోలన్ నాగేశ్వర గారి కుటుంబంలో బ్రిటిష్ పాలకుల చేతిలో ఏ రకంగా బందీగా ఉందో కైక్లూరు నియోజకవర్గం అదే రకంగా బందీగా ఉంది. దాని విడుదల వంటి మనందరం ఏం చేయాలి? మే 13వ తేదీన కమలం గుర్తుకే మనందరం ఓటేయాలి. మన గుర్తు ఎవరికి? మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? అదేవిధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి మా యువత అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి అన్న పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా మనమందరం అండగా నిలిచి ఆయన గుర్తు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మనకి ఏదైతే అభిమానం ఉందో ఇప్పుడు ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో, జన ప్రవాహం రూపంలో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చూపించడానికి, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మే 13వ తేదీన అందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం, అదేవిధంగా పుట్టా మహేష్ యాదవ్ గారి ఎన్నికల గుర్తు సైకిల్ పై ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు మీ అందరూ కూడా స్టేట్ కోఆర్డినేటర్ గా నిర్వహిస్తున్న మన నాయకుడు నల్లగొప్పల తిరుపతి కూడా ఒక నిమిషం మాట్లాడవలసి కోరుతున్నాం. ఎవడ్రా మనల్ని ఆపేదే? కామినేని గారి గెలుపు ఎవరి వల్ల అవుతుందా? ఆపడం ఎవరున్నారు ఆయన వెనకాల? జన సైనికులు ఉన్నాం. 20,000 కాదు, 30,000 కాదు, బ్యాలెట్ బాక్స్ జన సైనికులు గుద్దితే మెజార్టీ 50,000 రావాలి. మన అన్న పవన్ కళ్యాణ్ గారు మన అందరి మీద నమ్మకంతో ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే ఇప్పుడు ఇంత మండు టెంటలో ఇక్కడికి వచ్చారు. మరి 5 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి మన అందరినీ కలుస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. నేను మన కామినేని శ్రీనివాస్ గారి ఎన్నికల గుర్తు, కామినేని శ్రీనివాస్ గారి ఎన్నికల గుర్తు, మహేష్ అన్న ఎన్నికల గుర్తు, మహేష్ అన్న ఎన్నికల గుర్తు. ఈ విజయం ఆపడం ఎవరి సొంతం కాదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల బిడ్డలరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటాను. జై జనసేన. ఇప్పుడు కైకులు నియోజకవర్గం కలిదిండి మండలం కోరుకోలు సర్పంచ్ జనసేన వీర మహిళ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆ అమ్మాయి కూడా ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ చేసుకోమని. సభకు నమస్కారం. ఈరోజు మనం కామినేని శ్రీనివాస్ గారి విజయం కోసం మనందరం